హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు జీకే బిట్స్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. జంతువులు మరియు వాటి విశ్లేషణ 20 బిట్స్ అండి జీకే బిట్స్. ఇప్పుడు చూద్దామా ఫ్రెండ్స్. ప్రపంచంలో అతిపెద్ద జంతువు ఏది? నీలి త్రిమింగళం. ఎలుకలను ఎక్కువగా తినే పక్షి ఏది? పాము. భారత జాతీయ జంతువు ఏది? పులి. ఎడారుల్లో ఎక్కువగా కనిపించే జంతువు ఏది? ఒంటె. గడ్డి తింటున్న జంతువులను ఏమంటారు? శాకాహార జంతువులు. మాంసం తినే జంతువులను ఏమంటారు? మాంసాహార జంతువులు. రెండు కాళ్లపై నడిచే జంతువు ఏది? మనిషి. చీమకు ఎంతకాలం జీవితం ఉంటుంది? సుమారు 45 నుండి 60 రోజులు. మృగరాజు అని పిలువబడే జంతువు ఏది? సింహం. ఇప్పుడు 10 బిట్ చూద్దాం ఫ్రెండ్స్. భారతదేశంలో కనిపించే పొడవైన జంతువు ఏది? జిరాఫీ. చేపలు ఏ గుణం కలిగి ఉంటాయి? తేలుతూ జీవించగలగడం. గడ్డిపోక ఏ జంతువుల్లోకి చేరుతుంది? కీటకాల వర్గం. మన ఇంట్లో పెంచే నెమలి జాతీయ పక్షి. ఇది ఏ జంతువుకు సంబంధించినది? పక్షుల వర్గం. బలమైన మృగం మరియు శక్తివంతమైన జంతువు ఏనుగు. నెక్స్ట్ 15 బిట్టండి. జంతువుల్లో అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు చీతా. నెక్స్ట్ 16 బిట్టండి. తెలివైన జంతువుగా పేరున్నది కుక్క. శబ్దం లేకుండా పరిగెత్తగల జంతువు ఏది? శబ్దం లేకుండా పరిగెత్తగల జంతువు పాము. నెక్స్ట్ 18 బిట్టండి. నిద్రించకుండా ఎక్కువసేపు బ్రతికే జంతువు జిరాఫీ. తేనె కోటలను తయారు చేసే జంతువు ఏది? తేనెటీగ. నెక్స్ట్ 20 బిట్ చూద్దాం ఫ్రెండ్స్. 20 బిట్ అండి. గర్భధారణ వ్యవధి ఎక్కువగా ఉండే జంతువు ఏనుగు. సుమారు 22 నెలలు ఉంటుంది. అంటే గర్భధారణ వ్యవస్థ ఎక్కువగా ఉండే జంతువు అంటే ఏనుగు. సుమారు 22 నెలలు ఉంటుందంటే. ఓకేనా ఫ్రెండ్స్. 20 బిట్స్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. మీరైతే ఇవి ప్రిపేర్ అవ్వాలండి. నేను డైలీ బిట్స్ పెడుతున్నాను ఫ్రెండ్స్. నాకు చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎగ్జామ్ టైం అయితే తొందరగా దగ్గరగానే వచ్చేసింది ఫ్రెండ్స్. మీరైతే ఏ టెన్షన్ పెట్టుకోకుండా ఎగ్జామ్ అయితే మీరు చాలా రిలాక్స్గా రాయండి ఫ్రెండ్స్. మీరైతే జాబ్ సంపాదిస్తారని నమ్మకం నాకు ఉంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్.